భారతదేశం విచిత్రం ఏంటంటే అమెరికాతో పాటు యూరోప్ దేశాలని క్రైస్తవ దేశాలు వాళ్ళు అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి బైబిల్ మీదనే ప్రమాణం చేస్తారు. వాళ్ళు వాళ్ళ మతానికి వ్యతిరేకంగా ఒక్క నిర్ణయం తీసుకోరు. అలాగే ముస్లిం దేశాలు 57 దేశాలు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మతాచారాల ప్రకారమే ప్రమాణం చేస్తారు. వాళ్ళు ఒక్క చోట కూడా వాళ్ళ మతానికి వ్యతిరేక నిర్ణయం తీసుకోరు. అదే భారతదేశంలో క్రైస్తవులకి ముస్లింలకి మాత్రం ప్రత్యేక హక్కులు ఇప్పించబడి ఇక్కడ మెజార్టీ లేనటువంటి హిందువులకి అధికారాలు తీసేసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి గత 77 ఏళ్లలో జరిగింది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం కొన్ని లెక్కలు. ఆర్టికల్ 25 దీని ప్రకారం మత మార్పిడులని చట్టబద్ధం చేశారు. అలాగే ఆర్టికల్ 28 దీని ప్రకారం హిందూ విద్యా సంస్థలు లేదా జనరల్ విద్యా సంస్థలు హిందువులు తనకంటూ ఒక విద్యా సంస్థ పెట్టుకోకూడదు, ముస్లింలు తమకంటూ విద్యా సంస్థలు పెట్టుకోవచ్చు, క్రైస్తవులు తమకంటూ విద్యా సంస్థలు పెట్టుకోవచ్చు, హిందువులకు సంబంధించినటువంటి అంశాలు అసలు బోధించకూడదు. ఇది ఒక కాన్సెప్ట్. ఇకపోతే హెచ్ఆర్సిఈ యాక్ట్ ఆఫ్ 1951 ప్రకారం హిందూ ఆలయాలకి సంబంధించి ప్రభుత్వ పెత్తనం, ఇది విశేషం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెత్తనం హిందూ ఆలయాల మీద ఉంటుంది, మసీదుల మీద కానీ చర్చిల మీద కానీ ఉంటుంది. వాళ్ళ మతాలకు సంబంధించినటువంటి ఆస్తులు వాళ్ళ చేతిలోనే ఉంటాయి. అదే ఇక్కడ స్పెషాలిటీ.